మోదీ ప్రభుత్వం వక్ఫ్ భూములను కాజేయడానికి కుట్ర పన్నుతుందని ముస్లిం సోదరులు ఆరోపిస్తున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం వారధి సెంటర్లో గల మక్కా మసీదు ఎదుట కమిటీ అధ్యక్షులు మన్సూర్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం వారు నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు తగిలించుకుని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నినాదాలు చేశారు. తమ పెద్దలు మా దేవుడికి గిఫ్ట్ గా ఇచ్చిన వక్ఫ్ బోర్డు ఆస్తులపై రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మతాల వారీగా చిచ్చు పెట్టాలని చూస్తుందని చెప్పారు. సవరణ బిల్లును పూర్తిగా రద్దు చేసే వరకు ఊరుకోమన్నారు. ఈ విషయంలో త్యాగాలకు సైతం వెనకాడబోమని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోవూరు మండలం మదీనా హల్కా ద్వారా మొత్తం ముస్లిం నాయకులు, మైనార్టీలోళ్ళు అందరూ కలిసి, దీంట్లో హిందువులు కూడా మాకు తోడు వస్తామని మాటిచ్చున్నారు. అందరూ కలిసి ఈ చట్టాన్ని వ్యతిరేకంగా మేము ఒక ర్యాలీగా నిర్వహిస్తున్నాము. ఇది చాలా అన్యాయం జరుగుతుంది. మేము మినిస్టర్లని కానివ్వండి, ఎమ్మెల్యేలని కానివ్వండి, జడ్జీలని కానీ అందరినీ కోరుతున్నాం. మనసాక్షిగా వాళ్ళు మా ఆస్తిలలో వాళ్ళు కలెక్ట్ చేసుకోకుండా, మా ఆస్తిల జోలికి రాకుండా వాళ్ళు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. బోర్డు ఆస్తుల గురించి ఇప్పుడు చట్టం చేస్తున్నది, దాని వరకు ముస్లిమ్స్ ఎవరు దీనికి ముందుకు వచ్చి మద్దతు ఇవ్వటం లేదు. వాళ్ళే రాజకీయంలో వాళ్ళే పెద్దలాగా వాళ్ళే ఏందో సాధించినట్టు ఒబ్బోడ్లో కూర్చుని వాళ్ళే ఏందో ఇది కరెక్ట్ అన్నట్టుగా అందరూ దీనికి సహకరించి ముందుకు పోదామని అనుకుంటున్నారు. మేము ఒక్కరం ఇది ఒబ్బోడు సలాలు గారు ఎవరు ఇచ్చింది కాదు. ఇది ఎవరు ఏంటంటే ఒబ్బోటు మైనార్టీ సలాలు ఇది దేనికి డొనేట్ చేసిన ముస్లింలు సైబులు చేశారు. చాలా ఆస్తులు ఉన్నాయి. దానికి మేము ఇప్పుడు అది మాయి అని అనుకునే ముందుకు పోతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వచ్చి ఇవి మాకు ఇచ్చేయండి, మేము దీని మీద స్థలాల మీద మేము ముందుగుండి మేము నడిపిస్తూ ఉంటున్నారు. అది ఎంతవరకు న్యాయం? అది ఎన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాలకి ఎవరు మతాలకి వాళ్ళ స్థలాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఎవరు దీనికి ముందుకు వచ్చి మాకు ఇవ్వండి మేము చేస్తామన్నట్టు ఎవరు అనుకోవటం లేదు. ఇది దేశం, ఇది అందరూ పుట్టినాం ఇక్కడే. మేము పుట్టింది ఇండియాలోనే, ఇక్కడే ఉన్నాము మేము. ప్రతి ఒక్కరు ఏందో ప్రతి వేరే రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు ఈ న్యాయం? ఇది ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడతారు. ఎటు చూసినా మైనార్టీలకే న్యాయం జరగటం లే. అన్యాయం జరిగేది ఏంటంటే మైనార్టీకే ఫస్ట్ ఫాల్. అన్యాయం జరిగేది మైనార్టీలకే జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది అందరూ ఆలోచించాలా. ప్రతి మతాలు వాళ్ళే బాగానే ఉన్నారు, ముందుకు పోతున్నారు. వాళ్ళ విషయంలో ఎవరు ఏం చేయడం లే. మా ముస్లిం పరంగా చూసుకుంటే, మా ముస్లిమ్స్ మైనార్టీ పరంగా చూసుకుంటే మాకే వేలెత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే మేము అలానే నమ్ముతాము. ఏం జరిగినా, ఏం అవునా, ఏం అవబోతున్నా కూడా మేము అలానే ముందుకు పెట్టుకుని మేము అలానే సాధిస్తాం, మేము అలానే చెప్పుకుంటాం. ఏదైనా మేము ఒక నాయకుడి దగ్గర పోయి మా కష్టాలు ఏం చెప్పుకుని అట్లా ముందుకు సాగేది ఏం లేదు. మేము 5 పూట్ల నమాజ్ చేస్తాం, మేము అలానే మొక్కుతాము, మేము అల్లా మార్గంలోనే ఉంటాం. ఇది అల్లా